బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పలు ఇతర అంశాలపై నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ విధానాలను ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటిస్తున్న క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ నడుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ను ఆశిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ని కలిసినట్లుగా తెలుస్తోంది. ఏ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది? రఘు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్స్ కూడా దాదాపు కరువవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పైకి చాలా డాంబికంగా, చాలా అట్టహాసంగా మాట్లాడుతున్నప్పటికీ లోపల చాలా తీవ్రమైనటువంటి మదన జరుగుతోంది. క్యాండిడేట్స్ ఎవరు కూడా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితి. నిన్న ప్రత్యేకంగా ఓడిపోయినటువంటి శాసనసభ్యులు చాలా మందితో కేటీఆర్ కానీ, హరీష్ కానీ, లేకపోతే కేసీఆర్ కానీ కొంతమందితో మాట్లాడి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరూ పోటీ చేయడానికి సిద్ధం కానటువంటి పరిస్థితి కనబడుతోంది. కేవలం ఇప్పటి వరకు 4 సీట్స్ మాత్రమే బీఆర్ఎస్ అనౌన్స్ చేయగలిగింది. మిగిలినటువంటి 13 స్థానాల్లో పోటీ చేయడానికి చాలా అంతర్గతమైనటువంటి మతన పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, కొద్దిసేపటి క్రితం కేసీఆర్ ని కలిసి 2 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దామనేటువంటి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రపోజల్ కి కేసీఆర్ కూడా వెంటనే అంగీకారం తెలిపారు. అయితే ఏ ప్రాతిపదిక మీద సీట్ల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఎన్ని సీట్లు ఎవరికి అనే అంశం మీద ఇంకా స్పష్టమైనటువంటి అవగాహన కానీ ఇంకా అది రాలేదు. మరోసారి భేటీ అయిన తర్వాతనే దీని గురించి స్పష్టమైనటువంటి సమాచారం కానీ, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి స్పష్టత కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అక్కడ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రాములు పార్టీ మారి బీజేపీలో చేరడం, ఆయన కుమారుడైనటువంటి భరత్ ని బీజేపీ తమ వైపు నుంచి అక్కడ పోటీదారుగా ప్రకటించడం, ఇవన్నీ చాలా చకచకా జరిగిపోయినాయి. అలాగే బీబీ పాటిల్ కూడా జహీరాబాద్ నుంచి ఆయన కూడా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, ఆయన కూడా బీజేపీలో చేరారు. అదే స్థానంలో బీజేపీ టికెట్ ఆయనకు లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, నేను పోటీ చేస్తాను అనే అంశాన్ని ప్రవీణ్ కుమార్ కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్లారు. సూత్రప్రాయంగా దానికి అంగీకరించినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే మరోసారి భేటీ అయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన అవగాహన వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇటువైపు కాంగ్రెస్, అటువైపు బీజేపీ రెండు కూడా దాదాపు ఒకే రకమైనటువంటి విధి విధానాలతో ఉన్నాయి. రెండు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయి. ప్రస్తుతం కావాల్సింది ఒక మంచి పాలన, ఒక మంచి రాజ్యం కావాలి మనకి. అవి రెండు కావాలంటే ఖచ్చితంగా మనం కలిసి పోటీ చేయాలి అనేటటువంటి చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టుగా తెలుస్తోంది. సెక్యులరిజం అనేటటువంటి దానికి అర్థం లేకుండా పోయింది ఇప్పుడున్నటువంటి పరిపాలనలో. దేశం మన మీద ప్రమాదం ఏర్పడుతోంది బీజేపీ నాయకత్వంలో. మరోవైపు కాంగ్రెస్ కూడా దానికి ఏమి తీసుకోవట్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం కలిసి పోటీ చేయాలి, కలిసి పార్లమెంట్ లో మనం వాడి వినిపించాలి అనేటటువంటి అభిప్రాయం ఇద్దరి మధ్య ఏకీకృతంగా వెలువడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో 2 పార్టీలు కూడా పొట్టుకు వెళ్తున్నాయి అనేది స్పష్టం. ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి మిగిలినటువంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తాయనేది అప్పుడే చెప్పలేం. బహుశా 2-3 రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వెలువడే అవకాశం కల్పిస్తుంది నాకు. శివప్రసాద్, మరోవైపు అటు బీఆర్ఎస్ విధానాలను ప్రవీణ్ కుమార్ అప్పుడు తీవ్రంగా విమర్శించిన పరిస్థితులు మనం చూసాం. సో ఈ రోజు ఈ కలయిక వల్ల లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో ఆ పొత్తు ఎవరికి లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని అర్థం చేసుకోవాలి. నిజానికి బీఆర్ఎస్ ని చాలా తీవ్రంగా దుయ్యబట్టినటువంటి ప్రవీణ్ కుమార్ మనం జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా ఆయన గెలవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన పార్టీ దాదాపు ఇక్కడ టోటల్ గా ఇక్కడ కనుమరుగైపోయినట్టుగా శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా అయిపోయింది. గతంలో ఇలా 1-2 సీట్లు గెలిచినప్పటికీ కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అవి కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ రాజకీయంగా కొనసాగాలంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి,
కాంగ్రెస్ బీజేపీతో అది సాధ్యపడేటటువంటి పరిస్థితిగా లేదు కాబట్టి బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రవీణ్ కుమార్ ఎంచుకున్నట్టుగా మనకి కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ కి కూడా పార్టీకి సంబంధించి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. క్యాండిడేట్స్ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఒక పార్టీ అభివృద్ధికి రావడం అనేది న్యాచురల్ గా వాళ్ళు కూడా దాన్ని ఆహ్వానించారు. అందువల్ల బిఎస్ ప్రవీణ్ కుమార్ తో పొత్తు పెట్టుకోవడానికి, ఆ పార్టీకి పొత్తు పెట్టుకోవడానికి ఆయన నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదనే విషయం కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పారు. మాయావతితో రేపు ఏదో మాట్లాడతానని చెప్పి కూడా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో చెప్పినట్టుగా సమాచారం. ఈ పొత్తుతో తెలంగాణలో తమకు మరింత బలం ఏర్పడింది అని చెప్పి కేసీఆర్ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితిని మనం చూసాం. దీనివల్ల ఎవరికీ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం లేదు. ప్రవీణ్ కుమార్ కి ఎంతవరకు ఓట్ బ్యాంక్ ఉంది, ఎంతవరకు గెలిపించగలరు ఎంపీ ఎలక్షన్స్ లో అనేది చాలా తీవ్రమైనటువంటి క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది. మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు. శాసనసభ ఎలక్షన్స్ లో బీజేపీ టికెట్ లేని వారు, కాంగ్రెస్ టికెట్ లేని వారు, లేకపోతే బీఆర్ఎస్ టికెట్ రాని వారు బీఎస్ నుంచి పోటీ చేసి తనకున్న వ్యక్తిగతమైనటువంటి పలుకుబడితో గెలిచి ఉండవచ్చు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ సాధ్యపడేటటువంటి పరిస్థితి కాదు. అందువల్ల ఈ పొత్తు వల్ల కేసీఆర్ కూడా ప్రయోజనం లేదు. ఒక ప్రయోజనం ఏదైనా ఉంటే ఒకవేళ బీఆర్ఎస్ మద్దతుగా ఒకవేళ ప్రవీణ్ కుమార్ కనుక గెలవగలిగితే అది ప్రవీణ్ కుమార్ కి లాభం చేకూరుస్తుంది తప్ప కేసీఆర్ కి లాభం కలిగించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏదేమైనా ఈ రెండింటి యొక్క పొత్తు అనేది ఖరారైంది. దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి ముందు అనేది చూడవలసి ఉంది. నాకు మరోవైపు అటు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగలడం, కీలక నేతలు అటు పార్టీని వీడే ప్రయత్నంలో ఉండగా ఇప్పుడు ఇటు బీఎస్పీతో పొత్తు, సో రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపెట్టబోతుంది, ఇతర పార్టీలకు ఏ విధంగా ఇది కాంపిటేటివ్గా మారబోతుందని అర్థం చేసుకోవాలి. ఇతర పార్టీలకు ఎటువంటి కాంపిటీషన్ ఉండేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి పనులు కానీ, వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి రాష్ట్రం డెవలప్మెంట్ కి చేస్తున్నటువంటి సహాయం కానీ, పాటుపడుతున్నటువంటి విధానం కానీ ప్రజల్లోకి తీవ్రంగా సుచ్చిగలిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం ప్రజలు ఖచ్చితంగా మోడీని తన నాయకుడిగా ఎన్నుకునేటటువంటి దిశగా సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు మనం కొన్ని ప్రాంతాల్లో తిరిగినాం. అక్కడంతా కూడా ప్రచార సరళి ఎట్లా ఉంది, అసెంబ్లీ ఎలక్షన్స్ ఎట్లా జరగబోతున్నాయి అనేది చూసినప్పుడు చాలా మంది ప్రజలు అసెంబ్లీకి సంబంధించినంత వరకు మేము ఎట్లయినా ఓటు చేయలేదు, కానీ పార్లమెంట్ కు సంబంధించినంత వరకు మాత్రం నరేంద్ర మోడీ మా నాయకుడు చెప్పినటువంటి సందర్భాన్ని చాలాసార్లు చూశాం. కాబట్టి ప్రజలందరూ కూడా జాతీయ స్థాయిలో మోడీయే తమ అధినేతగా కొనసాగాలి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందువల్ల బీజేపీ చాలా బలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అటు మోదీతో బీజేపీతో జాతీయ స్థాయిలో సయోధ్య నెరవేరుస్తూనే, సయోధ్యగా ఉంటూనే తమకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ఫండ్స్ కోసం కానీ వాటి కోసం చాలా చక్కగా ఫ్రెండ్లీగా చక్కగా ఉంటూ తమ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి నెరవేరాలంటే ఖచ్చితంగా చాలా శ్రమపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే 6 గ్యారెంటీలు పూర్తిగా సక్రమంగా జరగాలంటే కేంద్రంలో జాతీయ స్థాయిలో మన ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వీటికి మరింత ఎక్కువగా నిధులు వస్తాయి కాబట్టి మనం మరింత బాగా చేయగలం అనేటటువంటి ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా ఆల్రెడీ 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు చేశారు కాబట్టి, ముఖ్యంగా బస్సు ఛార్జీలకు సంబంధించి బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అనేటటువంటిది మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఆడవాళ్లు ముఖ్యంగా లేడీస్ అందరూ కూడా తీవ్రంగా ఆకర్షితులైనటువంటి పరిస్థితి కనిపిస్తాం. అందువల్ల కొంతవరకు వాళ్ళకు కూడా బలంగా దృష్టించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈ రెండు బలమైనటువంటి పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ తో పొత్తు వల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, బీఎస్పీకి కానీ, లేదా బీఎస్పీతో పొత్తు వల్ల బీఆర్ఎస్ కానీ ప్రత్యేకంగా మనగొట్టేటటువంటి ప్రయోజనం ఏం లేదు. ఇతర పార్టీల మీద దాని ప్రభావం కూడా ఉండే అవకాశం ఏమాత్రం కూడా లేదని చెప్పొచ్చు. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.